నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ అస్సాంలో రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రలో బీజేపీ నాయకులు అక్రమ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆరోపించిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయోధ్య రాముని పేరుతో మోడీ రాజకీయం చేయడం తగదని సూచించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అమరావతి రాజధాని అవ్వాలన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబుకే సాధ్యం విజయవాడ పార్లమెంట్ టీడీపీ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని అయోధ్య రాముని పేరుతో మోడీ రాజకీయం చేయడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలు 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. అదేవిధంగా జగన్ 3వ స్థానానికి చేరుకుంటారని ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తామన్నారు. దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతుంటే మోడీ దేశమంతా సుభిక్షంగా ఉందని ప్రచారం చేసుకోవడం తగదన్నారు. చేశారు ఏమి ఎందుకు వస్తున్నారని నేను అడిగితే మాకు ట్యాక్సులు ఎక్కువైనాయి, జిఎస్టీ బాధుడు ఎక్కువైంది, మేము సంతోషంగా లేవని చెప్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు ఈ అంగన్వాడీ ఐసిడిఎస్ని తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ, ఈరోజు వాళ్ళలో వీధుల్లో పెట్టింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు ఆందోళనలు ఎక్కువైనాయి, ఆవేదన ఎక్కువైంది. ఈరోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది. నేను తుఫాను అనడం కానీ మంచి గాలి, గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక్క విషయాన్ని మేము ముందుంచదలుచుకున్నాను. నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను. అక్కడ ఏదో చాలామంది ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కాపులు, తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20% ఉన్నారు. వీళ్ళు ఈరోజు రిజర్వేషన్లు కావాలి, మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు. మరి ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు, మైనారిటీలు వచ్చేశారు. మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పొరపాట్లు చేయొద్దు. కాంగ్రెస్కు దగ్గర రమ్మని కాపులను నేను ఆహ్వానిస్తున్నాను. రాజ్యాధికార దిశగా రండి, మంచి నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను. ఈ రోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేయవయ్యా, మీ వాళ్ళు కోరుకున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని ప్రారంభించావు 15 సంవత్సరాల నాడు. పార్టీని కాంగ్రెస్లో కలిపావు. ఈరోజు మంచి అవకాశం, సదవకాశం ఉపయోగపెట్టుకో అని నేను చెప్తూ బాల్ని ఆయన కోర్టులో పెడుతున్నాను. బాలుని ఆయన తంతే తనని, పక్కకు పారేస్తే పారేని. ఒక మంచి అవకాశం, చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను, తప్పు అని చెప్పాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు, ఇది వాస్తవం. 1,00,000 మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, 3,000 మంది వచ్చారు. ఆయన 1 గంట 15 నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్గా మాట్లాడాడే కానీ. అస్సాంలో రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రలో బీజేపీ నాయకులు అక్రమ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే అస్సాం ముఖ్యమంత్రితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలకు కనీసం విలువ లేకుండా మోడీ పాలన సాగుతుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గుడికి వెళ్లాలంటే మోడీ అనుమతి తీసుకోవాలా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాణిక్య ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, గొంప గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి షర్మిల గారి నాయకత్వం.
గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారా, లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా? ఇక ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా? ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకొనివ్వరా? ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారిని అడుగుతున్నా. మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడో, లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్ళే హక్కు లేదా అని అడుగుతున్నాం. ఎందుకు నిరాకరించారో మోడీ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగడుగున నిరంకుశ పాలన, ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని, మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి, ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ, మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి. మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం. కనుక బీజేపీ పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా 200 మందికి ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పత్రికా సమావేశం నిర్వహించి లోకేష్ బాబు ఆలోచనలను ప్రజలకు తెలిపారు. అదేవిధంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద బొజ్జల రిషితారెడ్డి సమక్షంలో 501 టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో పెండ్లి మండపం వద్ద కేక్ కట్ చేసి అమ్మ ఆశ్రమంలో వృద్ధులకు బెడ్షీట్స్ పంపిణీ చేశారు. యువతకి ఆశాజ్యోతి, పేదల పానికి పెన్నిది, ప్రతి పేదవాడికి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ కదులుతున్న మా అన్న లోకేష్ అన్నకి ముందుగా నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఆయన 100 సంవత్సరాలు సుఖశాంతులతోని, మంచి ఆరోగ్యంతో 100 ఏళ్ళు జీవించాలని చెప్పి ఆ ఈశ్వరుడిని, బాబాని కోరుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా మా కుగ్రామం ఊరందూరులో పెద్ద ఎత్తున శ్రీరాముడి కళ్యాణం కూడా చేయిస్తూ
వారి పేరు కూడా చెప్పి మరి ఆ రాముడు ఆశీస్సులు కూడా ఆ కుటుంబం మీద ఉండాలని చెప్పి కోరుకునే దాంట్లో మేము ప్రధానంగా ఉంటాం. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మరి 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారితో ఆఖరి శ్వాస వరకు టీడీపీతో ఉన్నారో అదే రకంగా నేను కూడా నా ఆఖరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడతా. మా నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు నా తమ్ముడైన లోకేష్ని ఏ రోజైనా సరే ముఖ్యమంత్రిగా చూసే వరకు నేను నిద్రపోను, కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వందలాది ట్రైసైకిల్స్ ఎవరైతే వికలాంగులు పాపం నడవలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ట్రైసైకిల్స్ పంచడం జరిగింది. అలానే టెంపుల్ దగ్గర మరి ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం. అలానే ఎన్టీఆర్ మండపం కాడ ఎన్టీఆర్ స్టాచ్యూ కాడ అన్నదానం కూడా ఏర్పాటు చేసినాం. హాస్పిటల్లో కూడా మరి ఎవరికైతే ఫుడ్ అందరూ కూడా చేశాం. ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినందుకు మాకు అందరికీ కూడా ఆనందంగా ఉండి దీని ఒక పండగలా చేసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. లోకేష్ అన్న గారి గురించి 2 మాటలు చెప్పాలి. చిత్తూరులో మొదలైంది ప్రయాణం. ఆయనతో పాటు మొదటి మీటింగు, మొదటి అడుగు చిత్తూరులో కదిలినప్పుడు నాతో అన్నాడు ఒక మాట, సుధీర్ ఇంకా 3,000-4,000 కిలోమీటర్లు నడవాలా. ఆ రోజు 4,000 కిలోమీటర్లు అనుకున్నాం. 4,000 కిలోమీటర్లు నడవాలా. ఇప్పటికి దగ్గర ఒక 40 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు జరిగింది. అప్పుడు మాడుతాను మాకు చేయగలుగుతామా, ఎట్లుంటుంది ఏంది అనే వ్యక్తి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఊరికి వచ్చే లోపలికి ఆ ప్రజలు ఊరిలో ఆయనకి నీరాజనం పడుతూ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఆయన కొత్తల్లో తడబడినా, కొత్తల్లో కొంతమంది ఆయన్ని పప్పు అని తిట్టినా ఈరోజు ఎక్కడ కూడా తడబడకుండా తండ్రికి దగ్గర తనయుడు అని చెప్పి నిరూపించుకొని అదే పప్పు ఈరోజు నిప్పయ్యాడు అని చెప్పి చెప్పేదానికి నాకు చాలా ఆనందం. అందరిలాగా నేను కూడా మాట చెప్పదలుచుకున్నా. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి. బికాస్ ఆఫ్ యూ ఏ న్యూ లీడర్ హ్యాస్ ఎమర్జ్డ్ in our party with 100% capacity of becoming a wonderful politician who can lead our AP in a better way. చెప్పి నేను తలెత్తుకొని ఛాతీ ఎత్తుకొని మరి సగౌరవంగా నేను చెప్తున్నాను. లోకేష్ అన్నతో కాళహస్తిలో వచ్చారు. కాళహస్తిలో ఎక్కడైతే జనాలు మరి ఆ స్ట్రెచ్ ఎక్కడ ఉంటుందో, మాట్లాడేదా టైం ఉంటుందో ప్రతి విషయం చర్చించాం ఇద్దరం. అన్నా ఇది నువ్వు తెచ్చిన ఫ్యాక్టరీ, ఇది నాయనేషన్ రోడ్డు, ఇది నువ్వు ఇచ్చిన సోలార్ లైటు, ఇక్కడ తాతగారు మరి ఆ రోజు ఇల్లు కట్టించినారు, ఏవైతే డిక్సన్ మైక్రోమాక్స్ లావా అక్కడి నుంచి వెళ్ళాం, ఇక్కడ మరి సత్యవేడి నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఈ దుర్లకు కట్టిన గుడి అవన్నీ కూడా చూపించాం. మరి టిట్కో ఇల్లు చూపించాం. టిట్కో ఇల్లు ఏమైనా పరిస్థితి అన్నాడు, దానికి పెయింట్ కొట్టారన్నా మందులు ఉన్నాయని చెప్పాం. సో ఈ రకంగా ప్రతి చోట మాట్లాడకుండా పోతూ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఏమేమి డెవలప్ చేయాలి అనే మాట ఈరోజు నాకు ఇంకా ఆలోచిస్తుంటే నా మధ్యలో ఉంది. బ్రహ్మాండంగా ఏ రకంగా డెవలప్ చేయొచ్చు, ఏ రకంగా డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయొచ్చు, ఏ రకంగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కావచ్చు, కరెంట్ కేబులింగ్ కావచ్చు, ఫైబ్రోమాక్స్ కింద పెట్టుకొని ఆ 5G టెక్నాలజీ ఏ రకంగా అందరికి అందుబాటులో ఫ్రీగా తేవాలి, ఎక్కడ పోయినా కూడా వైఫై యాక్సెసిబిలిటీ ఉండాలి.
వైఫై జోన్స్ అని క్రియేట్ చేయాలి. ఇది చాలా బ్రహ్మాండంగా ఆయనతో చర్చలు చేశాం. ఒక రైతుకి ఏ రకంగా మనం బాగా చేయొచ్చు, ప్రతి మండలంలో ఏ రకంగా మన కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, లేకుంటే 1,00,000 2 లక్షల ఎస్ఎఫ్టీ గోడౌన్ కట్టి ఏవైతే వడ్లు ఉన్నాయో అవన్నీ అక్కడ చేర్చులేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రైస్ మిల్కి ఎట్లా మూవ్ చేయాలా, మళ్ళీ కూడా గవర్నమెంట్కి ఎట్లా బైబ్యాక్ స్కీమ్ చేయాలా, ఏ రకంగా మళ్ళీ తిరిగి సీడింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ఇది డిస్కస్ చేశాం. ఎవరైతే యువతున్నారో నేను ఒకటే చెప్పిన అన్న, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేరే సంఘం కాళాశ్రీలో మాత్రం నాకు 33% లోకల్గా రిజర్వేషన్ పెట్టి మన యువత అందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు అనేది చేయాలా. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జలాశయాలు టీడీపీ శ్రేణులు రైతులతో కలిసి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా పరిశీలించారు. నియోజకవర్గంలో చంద్రబాబు, సుబ్బారెడ్డి, ఏలేరు జలాశయాలు పరిశీలించిన ఆమె స్థానిక రైతులతో సమావేశమయ్యారు. రైతులు వారి సాగునీటి కష్టాలు, నీటి ఎద్దడి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలు విన్న సత్యప్రభ రాజా అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లుగా స్థానిక జలాశయాలు నిర్వహణకు నోచుకోలేదన్నారు. మరమ్మతులు లేక అస్తవ్యస్తంగా ఉన్న కాలువలు, సాగునీటి పారుదల వ్యవస్థలను వెంటనే బాగు చేయాలని ఆమె కోరారు. చంద్రబాబు సాగర్ నిర్మాణం చేపట్టి దశాబ్దాలు అవుతున్న కాలువల నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. కాలువల నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు. నీరు ఇంకిపోవడం అనేది ఈ ప్రాజెక్టు భూగర్భంలో మరో సమస్య. ఆ సమస్యను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వంను కోరారు. ఏలేరు జలాశయం నీటిని నియోజకవర్గ రైతాంగంకు అందివ్వాలి అన్నారు. ఏలేరు జలాశయంను సుబ్బారెడ్డి సాగర్కు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఏలేరు నుండి విశాఖపట్నం నీటిని పంపి చేసే కాలువకు పెద్దిపాలెం, శంకవరం వద్ద తూములు ఏర్పాటు చేసి ప్రత్తిపాడు, శంకవరం, రౌతులపూడి మండలాలకి సాగునీరు అందివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏ ప్రాంతం అన్నా అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయం కానీ పారిశ్రామికంగా రంగాల్లో లాభదాయకంగా ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మెట్ట ప్రాంతంలో అయిన ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 80% కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు ఇక్కడ వ్యవసాయం రైతులు వాళ్ళు సిరులు పండించాలన్నా, వాళ్ళ రైతాంగం వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా సాగునీటి అన్నది చాలా ముఖ్యమైన లాభదాయకంగా ఉంటేనే వారికి ఆ వ్యవసాయం అభివృద్ధి అన్నది జరుగుతుంది. సాగునీటి అంటే సాగునీటి ప్రాజెక్టులు, చిన్న తరహా పెద్ద తరహా చెరువులు, బోర్లు అనేవి వారికి ఎంతో అవసరం. ఈరోజు బోర్లు అన్నది మన మెట్ట ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా విద్యుత్ సౌకర్యం సరిగ్గా అందక అవి సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నాయి. అందుకని రైతులు ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు మేము ఇక్కడ ఏలేరు ప్రాజెక్టుకి రావడం జరిగింది. ఇది దాదాపు 1991లో ఇది నిర్మాణం పూర్తయింది. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి, ఎన్నో గ్రామాలకి ఈ నీటి సరఫరా, సాగునీటి సరఫరా, త్రాగునీటి, అలాగే విశాఖ పరిశ్రమలకు కూడా నీరు సరఫరా జరుగుతుంది. గత ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీరు నిల్వ ఉండి ఎప్పుడూ ఏలేరు ప్రాజెక్టు నిండుగా ఉండాలి అనే ఉద్దేశంతో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను అనుసంధానం చేసి ఇక్కడ ఎన్నో 100 కోట్లు పెట్టుబడి పెట్టి దీన్ని ఎత్తిపోతల పథకం అనే దాన్ని గోదావరి జలాలని అనుసంధానం, ఏలేరు ప్రాజెక్టులో అనుసంధానం చేసి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆ రోజు ప్రతి ఒక్క రైతుకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా నీరు అందాలి అనే ఒక లక్ష్యంతో ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అన్నది ఎన్నో 100 కోట్లు పెట్టుబడి పెట్టి వెచ్చించి దీన్ని ప్రారంభించారు. అదే ఈరోజు చూస్తుంటే పరిస్థితి, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ ట్రిబ్యునల్ ట్యాక్స్ కట్టకుండా ఉంచి దీన్ని ఈరోజు ఇక్కడ ఈ పథకం ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే దీన్ని ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలో దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు అది సరిగ్గా రైతులకు సరఫరా అందించలేక దాన్ని పునఃప్రారంభించలేకుండా ట్యాక్సులు కట్టక దాన్ని ఈ రోజు మూసేయడం జరిగింది.
మేము ప్రధానంగా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేయడం ఏంటంటే ఈ పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం పునఃప్రారంభించి ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాలు, ముఖ్యంగా ఈ ఏలేరు ప్రాజెక్టుది ప్రతిపాడు నియోజకవర్గమే కాదు, పక్కనున్న జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గ రైతులకు కూడా నీరు అందించడం జరుగుతుంది. నీరు వారికి కూడా ఎంతో అవసరమైంది. దీన్ని మేము ప్రధాన డిమాండ్ ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే, ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీన్ని పథకాన్ని పునఃప్రారంభించి రైతులకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులకి, ముఖ్యంగా మా ప్రతిపాడు నియోజకవర్గ రైతులకి అందరికీ కూడా ఈ నీటి సరఫరా అందేలా చూడాలి. వారు వ్యవసాయం చేయడానికి భయపడకుండా ధైర్యంగా చేసి వారి సిరులు పండించాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో మేము ఈరోజు ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మేము చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్ కూడా వెళ్ళడం జరిగింది. చంద్రబాబు సాగర్ అంటే 5,000 ఎకరాలకు పైగా రైతులకి నీటిని అందించాలని ఒకే ఒక లక్ష్యంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సాగర్ నిర్మించడం జరిగింది. ఆయన ఏ లక్ష్యంతో అయితే చేశారో ఈరోజు ఆ లక్ష్యం అన్నది పూర్తిగా పనిచేయట్లేదు. అందరూ చూస్తే అక్కడ ప్రాజెక్ట్ అంటే నిర్మాణం చేశారు, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం, పాలకులు సరిగ్గా దాన్ని అభివృద్ధి చేయక, దాన్ని పట్టించుకోక అలా వదిలేయడం వల్ల ఎందుకు ఏ లక్ష్యంతో చేశారో అది ఉపయోగం లేకుండా అయిపోయింది. మేము అది కూడా ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధ ఆదివాసీ గిరిజన సంఘం జై అన్నవరం పరిమితడక గ్రామాల గిరిజనులు కొండపోడు భూముల పట్టాలకు గ్రామ సభ తీర్మానం కోసం ధర్నా నిర్వహించారు. ఏలేశ్వరం మండలం జై అన్నవరం పరిమితడక గ్రామాల కొండకమ్మర కొండదొర కులానికి చెందిన 149 గిరిజన కుటుంబాలు తమ సరిహద్దు ప్రాంతంలో అడ్డతీగల మండలం 59 కొత్తూరపాడు గ్రామం చేరి ఉన్న అటవీ భూమి రాజవొమ్మంగి రేంజ్ వీరభద్రాపురం ఆర్ఎఫ్ తిమ్మాపురం బీట్ సెక్షన్ కంపార్ట్మెంట్లో 551, 552, 549లో గిరిజన ఒక్కొక్క కుటుంబం 4 లేక 3 ఎకరాల చొప్పున 30 సంవత్సరాల నుండి జీడి తోటలు సాగు చేసుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల గిరిజనులందరికీ కొండపోడు భూములకు పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ప్రజలకు భూమి అడ్డతీగల మండలం నివసిస్తున్నది. ఏలేశ్వరం మండలం డివిజన్లో పెద్దాపురం, రంపచోడవరం జిల్లాలో కాకినాడ, అల్లూరి సీతారామరాజు నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఇద్దరు కారణంగా వీరికి పట్టాలు ఇవ్వడానికి ఇద్దరు ఎమ్మెల్యేలకి ప్రెస్టేజ్ వచ్చి 2 గ్రామాల గిరిజనులకు ఎప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. చివరికి పీఓని, పెద్దాపురంలో ఆర్డీఓని ఉద్యమాల ద్వారా నిలదీసి అడిగితే అర్జెంటుగా గ్రామ సభ తీర్మానం చేయమని ఏలేశ్వరం అడ్డతీగల తహసీల్దార్కు ఆర్డర్ వేయడం జరిగింది. కానీ ఈనాటికి కూడా గ్రామ సభ నిర్వహించలేదు. ఈ సమస్యపై తహసీల్దార్ కార్యాలయం వద్ద తాడోపేడో తేల్చుకునే వరకు గ్రామ సభ తేదీ చెప్పే వరకు ధర్నా నిర్వహించడం జరుగుతుందని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు నాగులపల్లి అర్జునుడు, సోమాల కుశల అన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు పాల్గొన్నారు. పొడుగులు పట్టాలు వెంటనే ఇవ్వాలి. గిరిజనుల సాగు చేసుకుంటున్న పొడుగులు పట్టాలు. గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా ఈ యొక్క కొండపోడు భూములకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు చాలా చోట్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏలేశ్వరం మండలంలో జయన్నవరం పరిమితడక గ్రామాలు సంబంధించి 149 మంది సుమారు 30 సంవత్సరాల నుంచి కొండపోడు భూమి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ 2 గ్రామాలు ఏలేశ్వరం మండలానికి చెందినటువంటి ఇవి అడ్డదెగల మండలానికి బోర్డర్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అడ్డదెగల మండలంలో 59 కొత్తూరుపాడు గ్రామానికి సంబంధించినటువంటి కొండపోడు భూమి ఒక్కొక్కరు 3 ఎకరాలు 4 ఎకరాల చొప్పున సుమారు 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళు సర్వే జరిపించుకుంటూ ఇవన్నీ ఇప్పటిదాకా కొనసాగించారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పీపుల్ ఏమో పెద్దాపురం డివిజన్లో ఉన్నారు, ఈ భూమి ఏమో రంపచోడవరం డివిజన్లో ఉంది. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు, 2 డివిజన్లు, 2 మండలాలు. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు దెబ్బలాడుకుని ఇక్కడ కొంతమంది బ్రోకర్స్ని పంపించి ఒక్కో పట్టాకి 3,000, 4,000 రూపాయలు ఇస్తే చేస్తామని బ్రోకర్స్ చెప్పడంతో ఆ డబ్బులు ఇవ్వలేదనే కక్షతో వీళ్ళ పట్టాలు ఎంతవరకు ఇవ్వలేదు.
జడ్జి గన్నవరాన్ని గిరిజనులంతా కోర్టును కూడా ఆశ్రయించారు. ఇదంతా ఏంటండి అని పిఓ గారిని అడిగితే పెద్దాపురం ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇలాగ 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు పెద్దాపురం ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారు, అక్కడ గ్రామసభ తీర్మానం చేయించండి, నేను తక్షణం దీన్ని ఈ పీపుల్ ఓకే అని నేను రంపచోడవరానికి ఈ లెటర్ని ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామసభ తీర్మానం డేట్ చెప్తారని మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆయన డేట్ చెప్పే వరకు మేము ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరహార దీక్ష కింద ఎక్కడే కదలకుండా ఉంటామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో 15వ ర్యాంకు నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినట్లు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. స్థానిక రాజమహేంద్రి మహిళా కళాశాలలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైన్స్ ఒలింపిక్ ఫౌండేషన్ నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో 7 దేశాల నుండి 91,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో తమ స్కూల్కి చెందిన 10వ తరగతి విద్యార్థి పెమ్మనబోయిన హనిదుర్గ పని కిషోర్ 15వ ర్యాంక్ సాధించాడని తెలిపారు. అలాగే వాకో ఇండియా వారు నిర్వహించిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తమ స్కూల్ 7వ తరగతి చదువుకున్న పేపకాయల దేవిశ్రీ సాయి కృష్ణ గోల్డ్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. చదువొక్కటే కాకుండా విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అన్నింటా శిక్షణ ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీలను కూడా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్నామని ఆయన ప్రస్తావించారు. ఒక విద్యకు సంబంధించి కాకుండా ఆటలు క్రీడలు క్రీడల్లోనూ అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా సంపాదనలో స్కూల్ని ముందుకు తీసుకెళ్తామని ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి నిదర్శనంగా ఈ సంవత్సరం 5 ఏళ్ల తర్వాత మా స్కూల్ విద్యార్థులు ఇటు ఒలింపియాడ్స్లో అలాగే ఇటు కిక్ బాక్సింగ్ ఈవెంట్స్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలోకి మా పిల్లలు వెళ్ళడం జరిగింది. ముందుగా నేను విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకుంటున్నాను. మాస్టర్ పెమ్మనబోయిన హనిదుర్గ పని కిషోర్ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో ఇంటర్నేషనల్ ర్యాంక్ 15 తెచ్చుకోవడం జరిగింది. ఆల్ ఇండియా జోనల్ లెవెల్ అన్ని స్థాయిలని దాటుకుని ఇంటర్నేషనల్ 15th ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ ఈ ఒలింపియాడ్స్ కండక్ట్ చేసే పాల్గొనే స్కూల్స్ నియర్లీ 91,000 స్కూల్స్ 7 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఆల్ ఓవర్ 7 కంట్రీస్. పర్టికులర్గా ఈ అబ్బాయి 10th స్టాండర్డ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో పార్టిసిపెంట్స్ వచ్చి 4 lakh people. సో 4 లక్షల మందిలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి 15వ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఇంతే కాకుండా మా విద్యార్థులు మరో 18 మెడల్స్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ అన్ని స్థాయిల్లో కూడా. ఇట్ ఈస్ ద హైయెస్ట్ అచీవ్మెంట్. నౌ హీ ఈస్ క్వాలిఫైడ్ ఫర్ ద 2nd లెవెల్. ఆ ఫైనల్ దానికి కూడా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కాబోతుంది. ఇది సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి సంబంధించిన ఇక క్రీడల అంశానికి వస్తే మాస్టర్ పేపకాయల దేవి సాయి కృష్ణ అండర్ 13 ఏజ్ గ్రూప్లో 30 to 35 kg కేటగిరీలో వాకో ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన కిక్ బాక్సింగ్ నేషనల్స్ లెవెల్లో కోల్కతాలో జరిగిన నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు రేపు ఢిల్లీలో జరగబోయే ఇంటర్నేషనల్ స్థాయి కాంపిటీషన్స్కి ఇండియా రిప్రజెంట్ చేయబోతున్నారు. సో ఈ 2 విషయాలు కూడా పిల్లలకి స్కూల్ కూడా చాలా ఎంకరేజింగ్. మిగతా పిల్లలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. అలాగే ఈ స్కూల్ నిర్మించి ఏదైతే సొసైటీలో ఉన్న పిల్లలను తయారు చేయాలని ఒక 5 ఏళ్ల క్రితం అనుకున్న కళ ఇంజనీర్ విశ్వేశ్వరరెడ్డి గారు దాన్ని సాకారం చేస్తూ ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్. గ్రామ సర్పంచ్తో పాటు సుమారు 120 మంది తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. గొలుగొండ మండలం అమ్మపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ నిద్రదేవుడు నాయుడుతో పాటు మాజీ నీటి సంఘం డైరెక్టర్ నిద్ర వరహాల ద్వారా మరో 120 మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిక.
టీడీపీ కండువాలు వేసి స్వాగతం పలికిన మాజీ మంత్రి అయ్యన్న. మాజీ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి టౌన్లో పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. 6 సార్లు గెలిచాను, 3 సార్లు ఓడిపోయాను. దానికే బాధపడినాం. కాకపోతే అండి ఈ 4.5 సంవత్సరాల్లో ఒక ఛాన్స్ అనుభవం జనం నవ్వారు, నమ్మేశారు. ఏటా ఛాన్స్ అని ఆలోచించలేదు మనలు. ఇలా బుర్రమ్మ చెయ్యేసారు పాంపోదరికి, ముద్దు పెట్టిపోదరికి తగ్గుతీసారు ఓట్లు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు చూస్తే ఈవేళ మన అప్పు ఎంత చేసాం మీకు? సంవత్సరానికి 80 లక్షల కోట్లు వేళ వడ్డీ కట్టి పరిస్థితి వచ్చాం. వడ్డీ అసలు కాదు. ఎక్కడ కడతాం? ఇటువంటి పరిస్థితి వీళ్ళుంది. నెలకి మీరు అప్పు తీసుకట్టి రోజు అప్పు చేస్తే మీరు బాకీ ఎలా తీపిస్తారు? వడ్డీ ఎలా కడతారు? ఎక్కడో ఒకటి సంపాదన ఉండాలి కదా. సంపాదన లేకపోతే కుటుంబం ఎలా రన్ అవుద్ది? నీ కుటుంబం ఎలా రన్ అవునప్పుడు ఇంత పెద్ద గవర్నమెంట్ ఎలా రన్ అవుద్ది అని ఆలోచన లేదు. అమ్మో అనుకున్నా వేసారు, మొత్తం అయిపోయింది. మొత్తం సర్వనాశనం. ఇసుక కూడా అమ్మేసుకున్నారు, గ్రావెల్ అమ్మేసుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ దూషించుకున్నారు. ఆగలు రైతులు పండించి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు. ఇప్పుడు కూడా మిల్లుల దగ్గర డబ్బులు రాదు మీకు. మీరు కోసి మిల్లులు ఇస్తే ఇప్పుడు కూడా బాకీలు రాలేదు. పండగ అయింది మొన్న, పండగ డబ్బులు లేక ఎంతమంది ఇబ్బంది పడ్డారు. రైతులు పండగ ముందు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో పిల్లలకు బట్టలు తీసుకోవడం, పండగ చేసుకుంటాం. మన పండగకి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇటువంటి పరిపాలన జరిగింది. సరే అయిపోయింది. ఇంకా 3 నెలలు ఉంది. వచ్చే నెల ఇవాళంతా తారీఖు జనవరి 23 అంతేనండి. 23 వచ్చే నెల 9వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చే నెలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజులు ఎలక్షన్ వస్తుంది. అంటే ఏప్రిల్ 15వ తారీఖు లోపు ఎలక్షన్ అయిపోతుంది. 3 నెలలు కూడా లేదు. సరే 3 నెలల తర్వాత మంచి ప్రభుత్వం రావాలని కోరుకుందాం. ఎందుకంటే దుర్మార్గమైన పరిపాలన చేతికి వచ్చిందంత అప్పు చేసి చేశారు, అంత గౌరవం అయిపోయింది. ఈవేళ 2-3 విషయాలు చెప్తారన్నమాట. ఎక్కువగా 6 సార్లు గెలిచాను, 3 సార్లు ఓడిపోయాను. దానికే బాధపడినాం. కాకపోతే అండి ఈ 4.5 సంవత్సరాల్లో ఒక ఛాన్స్ అనుభవం జనం నవ్వారు, నమ్మేశారు. ఏటా ఛాన్స్ అని ఆలోచించలేదు మనలు. ఇలా బుర్రమ్మ చెయ్యేసారు పాంపోదరికి, ముద్దు పెట్టిపోదరికి తగ్గుతీసారు ఓట్లు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు చూస్తే ఈవేళ మన అప్పు ఎంత చేసాం మీకు? సంవత్సరానికి 80 లక్షల కోట్లు వేళ వడ్డీ కట్టి పరిస్థితి వచ్చాం. వడ్డీ అసలు కాదు. ఎక్కడ కడతాం? ఇటువంటి పరిస్థితి వీళ్ళుంది. నెలకి మీరు అప్పు తీసుకట్టి రోజు అప్పు చేస్తే మీరు బాకీ ఎలా తీపిస్తారు? వడ్డీ ఎలా కడతారు? ఎక్కడో ఒకటి సంపాదన ఉండాలి కదా. సంపాదన లేకపోతే కుటుంబం ఎలా రన్ అవుద్ది? నీ కుటుంబం ఎలా రన్ అవునప్పుడు ఇంత పెద్ద గవర్నమెంట్ ఎలా రన్ అవుద్ది అని ఆలోచన లేదు. అమ్మో అనుకున్నా వేసారు, మొత్తం అయిపోయింది. మొత్తం సర్వనాశనం. ఇసుక కూడా అమ్మేసుకున్నారు, గ్రావెల్ అమ్మేసుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ దూషించుకున్నారు. ఆగలు రైతులు పండించి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు. ఇప్పుడు కూడా మిల్లుల దగ్గర డబ్బులు రాదు మీకు. మీరు కోసి మిల్లులు ఇస్తే ఇప్పుడు కూడా బాకీలు రాలేదు. పండగ అయింది మొన్న, పండగ డబ్బులు లేక ఎంతమంది ఇబ్బంది పడ్డారు. రైతులు పండగ ముందు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో పిల్లలకు బట్టలు తీసుకోవడం, పండగ చేసుకుంటాం. మన పండగకి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇటువంటి పరిపాలన జరిగింది. సరే అయిపోయింది. ఇంకా 3 నెలలు ఉంది. వచ్చే నెల ఇవాళంతా తారీఖు జనవరి 23 అంతేనండి. 23 వచ్చే నెల 9వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చే నెలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజులు ఎలక్షన్ వస్తుంది. అంటే ఏప్రిల్ 15వ తారీఖు లోపు ఎలక్షన్ అయిపోతుంది. 3 నెలలు కూడా లేదు. సరే 3 నెలల తర్వాత మంచి ప్రభుత్వం రావాలని కోరుకుందాం.
ఎందుకంటే దుర్మార్గమైన పరిపాలన చేతికి వచ్చిందంత అప్పు చేసి చేశారు, అంత బాగా గౌరవం అయిపోయింది. ఈవేళ 2-3 విషయాలు చెప్తారన్నమాట ఎక్కువగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.